నమస్కారం సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోందండి? అసలు జ్యోతిష శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి, దీన్ని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు? ఓకే, దానికి ఒక రీజన్ ఉండాలి కదండి. ఇది భగవత్ స్వరూపం, దివ్యమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటారండి. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట. జ్యోతిషం ఎవరు గౌరవించినా, జ్యోతిష శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రాల్లో పేర్కొన్నారండి. అట్లానే రాజులు ఈ శాస్త్రాన్ని కనుక ఆదరణ చేస్తే, అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి. ఫలం కానివ్వండి, లేదంటే పొలాలు కానివ్వండి, లేకుంటే కీర్తి ప్రదేశాలు అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి. మనం చూస్తుంటుంటాం కదండి, 5 సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు జైల్లో వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. కారణం ఏమంటారండి, జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్గా ఉందండి. ఎందుకంటే వశిష్ఠ మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి, రాములు వారి దగ్గర గురువు అండి అనమాట. అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం, నమ్మటం, తర్వాత వినటం, అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి. అందుకని ఇది ఎందుకు అవసరం అంటే, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి. అది ఏ కంట్రీ కానీ, ఏ రిలీజియన్ కానీ, ఎవరైనా కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షం చుట్టే ఉంటుంది. ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాల ద్వారా కనుక చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళవచ్చు అని జ్యోతిష శాస్త్రం వివరించబడిందండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకా చాలామందికి తెలవనేమంటేనండి, ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి, వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి. అంతేకాకుండా సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు, కిన్నెలు, కింపురుషులు అంటారు కదండి, సెమీ గాడ్స్, డాడ్స్ అండి, అలా భూత ప్రచారం మనకు తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ, కొన్ని వేల కోట్లు ఉంటాయి. అవి కూడా వింటూ ఉంటాయండి, వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి, అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. అందుకని ఇలాంటి గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోనూ మనం అందులో ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము. మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం, అలానే మీకు అదృష్టం. మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి, ఇది ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో, ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి. సో కుంభరాశి వాళ్ళు మనకి చూసుకుంటేనండి, వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు కలిసి ఉంటాయండి. పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కూడా మనకి కుంభరాశిలో ఉంటాయి. మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కుంభరాశి కింద వస్తారండి. అయితే కుంభరాశి వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి కొత్త పనులు ఏది చెయ్యొద్దండి కొంతకాలం పాటు. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటేనండి, వీళ్ళకి రేపు వచ్చే మార్చి నుంచి ఇప్పుడు శని వీళ్ళకి నెత్తి మీద ఉన్నాడండి, అక్కడ నుంచి ఆ ప్రభావం తగ్గిపోతుందండి. ఆ తర్వాత మే నుంచి ధన ప్రవాహం బాగుంటుంది. ఎందుకంటే స్లోగా ఇది 7.5 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, ఇక్కడ నుంచి స్లోగా కొంచెం ఆ బాధల నుంచి విముక్తి అయితే వస్తూ ఉంటారు. మరి స్టిల్ వాళ్ళకి ఏళ్ళు నడిచిన ప్రభావం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంతకాలం వరకు ఉండొచ్చండి? వీళ్ళకి ఇంకా 2.5 years ఉంటుందండి. టోటల్గా 7.5 సంవత్సరం వీళ్ళు నడిచానండి. 5 years పాపం అయిపోయినాయి, కష్టాలు చాలా పడిపోయారు. అంటే ఇంకా అప్పుడప్పుడు నాకు ఇప్పుడు కాల్స్ వచ్చేస్తుంటాయండి, పర్టికులర్గా పేరు బలం సు ఉన్నవాళ్ళు, సి ఉన్నవాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి అన్ని పడిపోయారు కష్టాలు, బిజినెస్ లాసులు, వ్యాపారం లాసులు, డైవర్సులు, సూసైడ్ అటెంప్ట్లు. కొంతమంది అక్కడ ఆ ప్లేస్లో ఉండలేక నిన్న మొన్నదాకా మహారాజులాగా బతికేవాడు అని చెప్పేసి ఆ ప్లేస్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, అంటే ఏమంటారంటే ఊబిలో పడిపోయి ముక్కు దాకా నీళ్ళు వచ్చిన వాళ్ళు ఫోన్లు చేసేస్తుంటారు. అయ్యో మీ వీడియో చూడలేదండి, మేము ముందుగానే చేస్తుంటారు ఇలా. అందుకనే ఇప్పుడు మనం ఒక సపరేట్ వీడియో చేద్దామండి. ఎందుకంటే శని మారుతూ ఉన్నారండి, ఎంతో కొత్తగా శని బాధలు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వరు. ఏళ్ళు నడిచి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినప్పుడు 30, 35, 40 years వాళ్ళకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే ఈ విషయాన్ని ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడతారండి. మెయిన్ మనీ విషయంలోనూ, బిజినెస్ విషయంలోనూ, రిలేషన్షిప్ విషయంలో చాలా జాగ్రత్త పడి, ఎందుకంటే ఏదో చేయాలని ఇంట్యూషన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అయితే చేసిన ప్రతిసారి సక్సెస్ రారండి, చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ ఇబ్బంది పడి సక్సెస్ వచ్చిన ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేరండి. ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనమాట. దాని గురించి మనం ఒకటి సపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే ఈ కుంభరాశి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎలా ఉంది, వాళ్ళ సంతోషకరమైన విషయం ఏంటంటేనండి, వీళ్ళకి మెయిన్ టఫ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఫస్ట్ 2.5, తర్వాత 2.5, తర్వాత 2.5 సంవత్సరం, మొత్తం 7.5 సంవత్సరం. ఫస్ట్ దాంట్లో వాళ్ళ వేగం తగ్గిపోతుందండి. రెండో పార్ట్ సెకండ్ 2.5 years వచ్చేటప్పటికి ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు 3వ స్టేజ్ రాబోతుంది కాబట్టి 80% ప్రాబ్లమ్స్ పోతాయి. ఇంకా
80% ప్రాబ్లం, మిగతా 20% ఉంటుంది. ఆ తర్వాత మే నుంచి వీళ్ళకి ఇంకా ధన ప్రవాహం రావడం స్టార్ట్ అవుతుంది, బిజినెస్ రావటం స్టార్ట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ రావటం స్టార్ట్ అవుతుంది. గురు ప్రవాహం వల్ల చాలా బాగుంటుంది ఆ తర్వాత. సో వీళ్ళకి ఈ టైంలో మనకి ఫిబ్రవరి మంత్, అందులోనే మాఘమాసంలో ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళకి సూర్యుని యొక్క సంచారము కుంభరాశిలో ఉందండి ఫిబ్రవరి 12 నుంచి. బుధ సంచారం కుంభరాశిలో 11 వరకు ఉంటుంది. శుక్రుడు మీనరాశిలో జనవరి 28 నుంచి వాళ్ళకి మే వరకు ఉంటారండి. ఆల్మోస్ట్ వీళ్ళు మనకి 4 మంత్స్ ఉంటారు. తర్వాత కుజుడు మిథున రాశిలోకి 3 ఏప్రిల్ జనవరి నుంచి ఉంటారండి. ఇలా 4 గ్రహాల యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, ఫస్ట్ వీళ్ళకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ధనఛేదము, అర్ధనాశనం, పరాభయం, విత్త సిద్ధి అని చెప్తుంటారు. అంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పని ధనం రావాలని కనుక చేస్తే తద్వారా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి ఫియర్ అండ్ అవమానం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక పట్ల ఆదాయం వస్తే 2 పట్ల ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత ఏమవుతుందంటే అండి, వాళ్ళు చేస్తున్న జాబ్లో కానీ చేంజెస్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విత్త శుద్ధి, బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ విషయంలో లాభప్రదం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. టోటల్గా ఈ మంత్ అంతా 3 విషయాలు జరుగుతాయండి. వాళ్ళు చేస్తున్న పనిలో లేదంటే బిజినెస్లో, జాబ్లో చేంజెస్ ఉంటాయి. అవి అంత ఫేవరబుల్గా ఉండదు. రెండోది ధనం వస్తే ఖచ్చితంగా వస్తుంది. మూడో విషయం ధనం కూడా ఖర్చు అవుతుంది. ఈ విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల సెకండ్ ఆస్పెక్ట్ చూడటం వల్ల ఇదంతా మంచి పొజిషన్ కాదండి వీళ్ళకి. అంటే ఏమవుతుందంటే ఒకటి మనకి ఏం చెప్తారంటే మహర్షులు దేహార్తి సత్వం, ఓకే, సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్ర రాశిగతో రఘు అని చెప్పండి. సూర్యుడు పుట్టిన జన్మరాశిలో కనుక ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే శరీరంలో బాధ ఉంటుంది, మనసులో ఎక్కడో సంకోచం ఉంటుంది, ఏదో ఇది అవుతుందా లేదా అని చెప్పేసి. వీటన్నిటికంటే ముందు కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా విపరీతంగా స్ట్రెస్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతో వీళ్ళే పోయి గొడవ పడతారు. మనం ఏమనుకుంటాం వాళ్ళు గొడవ పడగా యాక్చువల్గా వీళ్ళే పోయి గొడవ పడతారు. అందుకని చెప్పేసి చాలా ప్రశాంతంగా ఉండటం ఈ మంత్ చాలా అవసరం. పర్టికులర్గా ఇది కూడాను 12 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు ఈ 10 డేస్లో తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మామూలుగా ఉంటుంది. అయితే 7th ఆస్పెక్ట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకి అనారోగ్యం ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల 8th హౌస్లో దృష్టి, 12th హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా అంత మంచిది కాదు. మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే దేహ జాడ్యం, సంతాపం, కాలాతీక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ, భౌమే పంచమ స్థితి అని చెప్పనమాట. పంచమంలో గనక కుజుడు ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటేనండి శరీరంలో రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తాపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అకాలంగా భోజనం చేయటం, పాప పనులు చేయటము ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళకి గాయాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చు చేస్తారు వీళ్ళు. అంటే కొనేటప్పుడు ఇంపల్సివ్ బయింగ్ అంటారు. అంటే ఇది ఉపయోగం ఉందా లేదని ఆలోచించుకొని టక్కన కొనేస్తారు అనమాట. ఏదో ఒక వాళ్ళకి కొనటానికి డబ్బు విపరీతం ఖర్చు పెట్టడానికి వీళ్ళ మైండ్ని ట్యూన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మళ్ళీ వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల చాలా చక్కగా యోగ్యతనిస్తాడు. 8th హౌస్లో ఉండటం వల్ల ఫస్ట్ వీళ్ళు చక్కటి భోజనం చేసి తర్వాత టైంకి చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా. సెకండ్ హౌస్లో ఉండి 8th హౌస్ని చూస్తూ ఉండడం అనమాట, వీక్షిస్తాం అనమాట. అయితే సెకండ్ హౌస్లో ఉండటం ఏమవుతుందంటేనండి మనకి సంస్కృతం చెప్తాడు కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాప యశస్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థితికే భృగు అని చెప్తారు అనమాట. ఈ టైంలో కుటుంబానికి సంబంధించిన విషయాలు చాలా బాగుంటారు, ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత వీళ్ళు ఏమని చెప్తారు, లేడీస్ అయితే జెంట్స్ తోటి, జెంట్స్ అయితే లేడీస్ తోటి, అది ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మంచి ఆహ్లాదకరమైన టైం ఎక్కువగా ఉంటుంది. దేహం చాలా సౌఖ్యంగా ఉంటారు, మంచి వస్త్రలాభం కూడా చూపిస్తుంది అనమాట. అయితే 8th హౌస్లో ఇందాక మీరు అడిగిన విధంగా ఉండటం వల్ల ఏమవుతుంది టయానికి మంచి ఫుడ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇందాక ఏం చెప్పి కాలతిక్రమణ భోజనం అని సూర్యుడు వల్ల చెప్పాం, కానీ శుక్రుడు ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ నల్లిఫై ఓవరాల్గా భోజనం అనేది బాగా చేస్తారు. రైట్. మరి నక్షత్ర ప్రకారం ఎలా ఉంటుందండి వీరికి? మనం ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం కూడా ఉంది. కానీ ఇందులో వీళ్ళకున్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటేనండి ధనహీనత, ధననాశనం 2 చూపిస్తుంది. ఫస్ట్ వీక్లో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మృత్యు భయం, ఏదో ఒక దానిలో భయం గొలిపే అవకాశం, సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలానే శతభిష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడాను
జయప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటారు, చక్కటి పార్టీల్లో ఫంక్షన్లో చేసేసి మంచి ఫుడ్ తిని చక్కగా హ్యాపీగా ఉంటారు. అయితే శతభిష నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము నాశనము రెండు కూడా చూపిస్తున్నాయి. అంటే అనవసరంగా మృత్యు గురించి బాధపడే అవకాశం సిచ్యువేషన్ లాంటివి వచ్చేస్తాయి. వీళ్ళు చేస్తున్న ఒక పని కానివ్వండి, ఇష్టతో ఒక కార్యం మీద చేస్తున్నా కానీ దానిలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చేది, ఫలితం రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, జయంప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు వచ్చేస్తాయి, మంచి మంచి భోజనం తిని పార్టీల్లో ఫంక్షన్లో చక్కగా ఎంజాయ్ చేసేస్తారు. అయితే వీళ్ళకి కూడాను మృత్యు భయం ఎక్కువగా ఉందండి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు. తదనుగుణంగా వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్లోగా ఉంటుంది పని చేసిన. శతభిష నక్షత్రం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని అనుకోని విధంగా అంటే సడన్గా విపత్తులు అంటారు కదండి, విపత్తులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది కొంచెం గమనించుకొని చక్కగా ఉంటే ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవాలి. రైట్. సో ఆ చక్కగా ఉండాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించవచ్చు? ఫస్ట్ వీళ్ళకి ఈ మంత్ అంతా ఓవరాల్గా చూసుకుంటే ధన ప్రవాహం చాలా బాగుంది. మంచి మంచి పార్టీలు ఫంక్షన్లు చేస్తారు. అలానే ఏది చేసినా కానీ జయప్రదంగా ఉంటుంది. రెండు వీళ్ళకి చూసుకుంటే ఇందులో వాళ్ళకి మృత్యు భయం అని ఒకటి ఉందండి. రెండోది నాశనము అని కూడా చూపిస్తూ ఉంది. ఈ మృత్యు భయానికి అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. అది కూడాను వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి. రెండోది మృత్యు భయం కంటే వీళ్ళకి అట్లీస్ట్ ఒక్కసారన్నా కనుక మనకి శివాలయానికి వెళ్ళి అక్కడ మృత్యుంజయ సంబంధించిన హోమం కానీ ఏదైనా చేయించుకున్నా బాగుంటుంది. అది కూడా చేయని వాళ్ళు అట్లీస్ట్ శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అమావాస్య రోజులు చేయించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సూర్యుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడి యొక్క స్థితి సరిగా లేకపోవడంతో వీళ్ళు గోధుమలు కనుక 1 కేజీ ఆవులకి దానం కనుక చేసిన, లేదంటే పుణ్యాత్మలు కనుక దానం చేసినా చాలా బాగుంటుంది. సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చినా చాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో కనుక ప్రాబ్లం ఎవరికైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఏం చేస్తుంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న అంటే ఏది చేసినా కానీ సూర్యుడు రిలేటెడ్ చేస్తే సంబంధించిన బాగుంటుంది. కొంతమందికి గాయత్రి మంత్రం ఉపనయనం అయ్యి వాళ్ళకి ఉపదేశం ఉన్నా కానీ ఆ మంత్రాన్ని త్రికాల సంధ్యావందనం చేస్తున్నా కానీ ఈ టైంలో అంటే కొంతమంది రెగ్యులర్గా చేస్తారు, కొంతమంది చేయకుండా ఈ టైంలో కనుక చేస్తే ఇలా మృత్యు భయం నుంచి తర్వాత నాశనం నుంచి వాటి యొక్క ప్రభావం నుంచి వీళ్ళ మీద పడకుండా కాపాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో వీళ్ళకి ధనలాభం చాలా చక్కగా చూపిస్తుంది. మీరు గమనించారో లేదో, ధనలాభము అని చూపిస్తూనే ఉంది. కాబట్టి విశేషంగా ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎవరికైనా కనుక ఇది కూడాను బుధుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరికైనా కానీ ధనం రావాలి యాక్చువల్గా అయితే, కానీ రావట్లేదండి మేము ఇబ్బందులు పడుతున్న ఉన్న వాళ్ళకి కనుకైతే హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే ఒక మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ మనకి పెంచర్ల అనే ఒక విలేజ్ ఉందండి దగ్గరలో, ఒక బెంగళూరు హైవేలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో అక్కడ అనంత పద్మనాభ స్వామి శ్రీ మహాలక్ష్మీదేవి సమేతంతో ఉన్నారండి. అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రదక్షిణాలు చేసినా లేదంటే మెడిటేషన్ చేసిన టైం ఆ ప్రదేశంలో కనుక టైం స్పెండ్ చేస్తే డబ్బు వచ్చే అవకాశం ప్లానెటరీ ప్రకారం బాగుంది. ఇంకా ఎక్కడైనా అబ్స్ట్రాక్షన్స్ కానీ కనుక ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ పోయి క్లియర్ అయిపోయేసి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కగా అక్కడికి వెళ్ళేసి ఆ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. సూపర్ అండి, చాలా సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి కీర్తి గారు.